ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అందరం ఈరోజు వసంత పంచమిని శుభప్రదంగా భక్తిభావంతో ఆ సరస్వతీదేవిని, ఆ జ్ఞాన లక్ష్మిని అందరం కొలుచుకుంటున్నాం. మనసా వాచ కర్మణ. జ్ఞానం లేకపోతే మనిషి జీవితం సార్థకం లేదండి. మరి అలాంటి ఆ సరస్వతీదేవి గురించి ఇప్పుడు మనం కొంచెంగా చెప్పుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అన్నారు కదా. అలాగే ఈ వసంత పంచమిని ఎందుకు ఎలా జరుపుకుంటామనేది చూద్దాం. వసంత పంచమి భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున విద్యా జ్ఞానం కళలకు అధిష్టాత్రి అయిన శ్రీ సరస్వతీదేవిని భక్తిభావంతో ఆరాధిస్తారు. విద్య జ్ఞానం కళలకు అధిష్టాత్రి, అధిదేవత ఆవిడ సరస్వతీదేవి. ఆవిని ఈరోజు మనం భక్తి భావనతో ఆరాధిస్తాం. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే ఈ పండుగ ఆనందం, ఆశ, నూతన ఆరంభాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ వసంత పంచమి, అందుకనే వసంత పంచమి అన్నారు. ఇవాటి నుంచి ఋతువు మారుతుంది వసంత ఋతువులోకి. సరస్వతీదేవి శ్వేత వస్త్రధారిణిగా వీణను ధరించి కమలాసనంపై విరాజిల్లుతుందని పురాణాలు వర్ణిస్తాయి. ఆమె ఎప్పుడు కూడా శ్వేత వస్త్రధారిణి. ఆమె చేతుల్లో ఉన్న వీణ సంగీతానికి, పుస్తకం విద్యకి, జపమాల ఆత్మజ్ఞానానికి ప్రతీకలు. ఆమె మూడింటిని ధరిస్తుంది. పుస్తకం, వీణ, జపమాల. ఈ మూడు కూడా జ్ఞానానికి, సంగీతానికి, విద్యకి కూడా ప్రతీకగా ఆవిడ ధరిస్తుంది సరస్వతీదేవి. తెల్లని వస్త్రాలు శుద్ధి, సాత్వికతను సూచిస్తాయి. ఇవాళ రోజున విద్యార్థులంతా కూడా పుస్తకాలను పూజించి విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు. అక్షరాభ్యాసం అటువంటివన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ రోజున ప్రారంభిస్తే. కళాకారులు కూడా తమ కళలకు ఆశీర్వాదం కోరుతారు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు పుష్పాలతో దేవిని అలంకరించటం వసంత పంచమి యొక్క ప్రత్యేకతలు. మరి పసుపు రంగును ఎందుకు వాడతారంటే, పసుపు రంగు సంతోషం, ఉత్సాహం, జ్ఞానానికి సంకేతం. సరస్వతీదేవి ఆశీర్వాదం వల్ల మనకి సద్బుద్ధి కలుగుతుంది, మంచి ప్రవర్తన కలుగుతుంది, సత్ప్రవర్తన లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వసంత పంచమి మన జీవితాల్లో జ్ఞాన వెలుగును నింపే శుభదినంగా పరిగణిస్తారు మన పురాణాల ప్రకారం. మరి సరస్వతీదేవిని అందరం కూడా ఆరాధించుకొని ఆ తల్లి కృపా కటాక్షాలకి పాత్రులమవుదాం. అందరం కూడాను పిల్లల చేత కూడా ఇవాళ రోజున ఆ సరస్వతీదేవికి ఎంతో కొంత కాస్త పుస్తకాలకి పూజ చేయించి, మరి పాఠశాలల్లో కూడా ఈ పండుగని జరిపిస్తే ఎంతో బాగుంటుంది. పిల్లలకి కూడా మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలిపిన వాళ్ళం అవుతాము. మరి ఇలా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. మరి పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని నేర్పుదాం, భావితరాలకి భవిష్యత్తునిద్దాం. అందరికీ ధన్యవాదములు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.